నమస్తే అమ్మ, మీ పేరు? వేముల దుర్గా అండి. దుర్గా గారు ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను హౌస్ వైఫేనండి. అమ్మ, మీరు ఎక్కడ ఉంటారు? మీది ఏ ఏరియా ఇది? మాది ఇది 18వ డివిజన్, కృష్ణలంక రాణి గారి తోటచాలం. అమ్మ, రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం చూశారు. మీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ తరపున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? గద్దె రామ్మోహన్ రావు గారండి. ఎందుకనమ్మా రామ్మోహన్ రావు గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే పేదలకి ఆయన అన్ని విధాలుగా చేయగలరు, చూస్తున్నారు కూడా. అందుకని మేము గద్దె రామ్మోహన్ రావు గారినే ఎంచుకుంటాం, గెలిపించుకుంటాం కూడా. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి? ఈ 5 ఏళ్ళ పరిపాలన సరిగా లేకే కదండి ఈ కూటమి పెట్టుకొని సాధించుకొని మేము ప్రజల్ని, పేదల్ని అందరినీ ఒక దారికి పెట్టుకోవాలనే కదా చేసుకుంటున్నాం. కూటమి అనేది ఏర్పరచుకొని ప్రభుత్వం బాగలేదు 5 సంవత్సరాలు. ఏం చేశాడండి? ముందు నిరుపేదలకి ఉద్యోగాలు వేయండి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వేయండి. లక్షలు లక్షలు పోసి చదివించుకున్నాం పిల్లలకి, ఉద్యోగాలు వేయి. మేము వచ్చే ఒక జీతం ఇదిలో మేము ఇంటి రెంట్లు కట్టుకోవాలా, పెరుగున సరుకులకి మేము ఇంట్లోకి మెయింటెనెన్స్ చూసుకోవాలా, ఏ విధంగా చూసుకోవాలండి? ఏం చేశాడండి ఆయన? మాకు ఏమీ చేయలేదు. ఒక్క ఛాన్స్ అన్నాడు, బాగా వాడుకున్నాడు ఒక్క ఛాన్స్ని. సో ఇక్కడ ఏంటమ్మా పరిస్థితి? గద్దె రామ్మోహన్ గారు ఇప్పుడు అవినాష్ గారు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు రిటైనింగ్ వాళ్ళని ఇవన్నీ అసలు ఎప్పుడు కట్టారు? అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అవన్నీ మా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే కట్టారండి. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అవి శాంక్షన్ అయినాయి అండి. అవన్నీ అప్పుడు శాంక్షన్ చేసినవే. గద్దె రామ్మోహన్ రావు గారు మొదలుపెట్టినవే. వీళ్ళు వచ్చి అడుగు కదిపేసి మేమేదో చేసేసామని చెప్పి పేర్లు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఇదంతా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయినాయే, గద్దె రామ్మోహన్ రావు గారు చేసినాయేనండి. నమస్తే సార్, మీ పేరండి? ఏమో మారయ్య. మారయ్య గారు ఏం చేస్తుంటారు సార్? మేము ఒడ్డు మేస్తున్నాం సార్. మీరు ఎక్కడ ఉంటారు? ఏ నియోజకవర్గం సార్? రాణి గారి తోట. అంటే ఈ ఏరియా పేరు తూర్పు నియోజకవర్గం. తూర్పు నియోజకవర్గం. ఈ వీధి పేరు ఇవెంట్స్. ఈ వీధి పేరు పోతునవారి తమ్మిన పోతురాజు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మీ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ తరపున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరిలో ఈసారి ఎవరు గెలిస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు, లేదా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరని మీరు భావిస్తున్నారు? రాష్ట్ర అభివృద్ధి బాగుంటేనే నియోజకవర్గం బాగుంటుంది. రాష్ట్రం అంతా బాగోకపోతే ఇక్కడ బాగుంటుందా ఏంటి? ఇప్పుడు తీసేసి 3 రాజధానులు అన్నాడు. 3 ఇటుకరాలు బెరసలే అక్కడ. 3 ఇటుకరాలు పెట్టలా, 3 రాజధానులు పోయినాయి ఏంటి? మళ్ళీ వైజాగ్ అన్నాడు, అక్కడికి వెళ్ళాల ఏంది? ముందు తీసేస్తా అన్నాడు, ఇతల వారీగా తీసేస్తాను అన్నాడు. ఎక్కువ చేశాడు, జనాన్ని జావ దొంగతున్నాడు. ఇసుక ఫ్రీగా ఇస్తా అన్నాడు, లారీ 30,000 గుద్దాగిట్లో ఇసుక మూటలు మోసుకొచ్చుకోవచ్చు ఇక్కడికి. 2 పర్లంగా లేదు ఏంటి? ఏ రకంగా నమ్మాలి? ఒక్కసారి చూడమన్నాడు. మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం. ఒక్కసారి చూడమన్నందుకు ఏంది? 135 సీట్లు వస్తాయి టీడీపీకి. 130 సీట్లు కన్ఫామ్గా వస్తాయి. సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? ఎలా ఉంది 5 ఏళ్ళు? మా నియోజకవర్గం ఏముంది పాపం? ఈయన గెలిచాడు, ఈయన ఒక దేవుడు. ఈయన ఎవడు గట్టిగా అడగడు, ఈ దేవుడు ఎవరిని అడగడు. ఒకవేళ కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నానుకో ఏంటి, అది కాదు ఇది ఏం తెచ్చిపెట్టేవాడు. అప్పటికి అతను చేస్తూనే ఉన్నాడు. రిటర్న్ వాళ్ళు కట్టింది ఏంటి? మా ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రిటర్న్ వాళ్ళు ఓంప్రదమైంది, కట్టాడు. ఈ లోపల ప్రభుత్వం మారింది, వీళ్ళు పూర్తి చేశారు. వాళ్ళు శంకుస్థాపన చేసి వీళ్ళు పూర్తి చేశారు. నమస్తే సార్, మీ పేరండి? కాశీ గారు ఏం చేస్తుంటారు సార్? ఆటో తోలుతుంటారు సార్. మీరు ఎక్కడ ఉంటారు? మీది ఏ వీధి సార్? మాది ఇదే నియోజకవర్గం, ఇక్కడే లోకలే. అంటే ఇది ఏరియా పేరేంటి? పోతురాజు, తమ్మిన పోతురాజు ఇది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మీ నియోజకవర్గంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున గద్దె రామ్మోహన్ గారు, అలానే వైసీపీ తరపున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరిలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ నియోజకవర్గం లేదా మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది? మా నియోజకవర్గంలో ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఎప్పుడు గెలిచి ఉన్నాడు, అంతా బాగానే ఉంది. సరే, కొత్తగా పోటీ చేస్తున్నాడు అవినాష్ అంటే, అయినా సరే రామ్మోహన్ రావు గారే గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే మాకు ఎవరు గెలిచినా ఇబ్బంది ఏమి ఉండదు. అయితే రామ్మోహన్ రావు గారు వస్తేనే బాగుంటుంది ఇక్కడ. సార్, ఈ 5 ఏళ్ల పరిపాలన మీలాంటి ఆటో డ్రైవర్లకు అసలు ఎలా అనిపించింది? మా ఆటో డ్రైవర్లు ఏముందండి, ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తానని ఇచ్చాడు కానీ ఇంతకుముందు 135 రూపాయలు కేసు ఉండేది, అది 1000 రూపాయలు చేశాడు ఏంటి?
ఆటో అనేది ఇంతకుముందు ఆ రాజధాని అనేది ఉండేది, చంద్రబాబు ఉన్నప్పుడు ఉండేది. జనాభా రావటం పోవటం బాగా ఎక్కువగా ఉండేది. రోజు ఒక 1000-1500 తోలేవాళ్ళం. ఒక 500 ఖర్చులు పోయినా ఒక 20 రూపాయలు మిగిలే మాకు. ఇవాళ 500 తోలటం కూడా కష్టంగా ఉంది. జనాభా అటు ఇటు నడవటం లేదు, అసలు పూర్తిగా ఆగిపోయింది. ఆగిపోవటం వల్ల మేమేదో ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నామని అంతకే కానీ ఆటో మీద అయితే రూపాయి సంపాదించేది అయితే ఏం లేదు. ఏంటి అందుట్లోనే మళ్ళీ ఆటో డ్రైవర్లకి ఏంటి, మీ ఇంట్లో వాళ్ళు మున్సిపాలిటీ పని డోక్రా పని చేస్తారు కదా, ఇప్పుడు ఆటోకి ఇచ్చే 10,000 కూడా ఏం చేశారు, మీ ఇంట్లో వాళ్ళు మున్సిపాలిటీ పని చేస్తున్నారు మీకు రాదు అని చెప్పి ఆపేశారు కూడా. అదేంటని వాలంటీర్ని అడిగామనుకో, మీ ఆవిడ పని చేస్తుంది కదా, గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోయింది, అది మీకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సర్లే ఇవ్వకపోతే ఇవ్వలేని మనం మెలకొన్నాం. మళ్ళీ తీరా అంతా అయిపోయినాక మీకు ఇస్తామన్నారు. ఇంకా పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. అది మా పరిస్థితి. సార్ మీ పేరండి? దుర్గారావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము ఊళ్ళో సున్నం పనులు చేస్తుంటాం సార్. మీరు ఎక్కడ ఉంటారు? ఏ ఏరియా సార్? తోట రాణిగారి తోట సార్. ఇది ఏ ఏరియా సార్ మీరు ఉండేది? ఆర్చం స్కూల్ రోడ్డు, పోతిరాజు వీధి. ఓకే సార్. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. మీది విజయవాడ తూర్పు నియోజకవర్గం. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే కనుకైతే మీరు అభివృద్ధి బాగుంటుంది ఇక్కడ? గద్దా మోహన్ రావు వస్తే రికార్డు, దానికి తిరిగిలేదు. దేనికి మంచిగాని చెడ్డగాని పరిగెత్తుకుంటూ వస్తాడు. అది సో ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఈ పరిపాలన ఎలా ఉంది 5 ఏళ్ళ నుంచి? ఈ పరిపాలన దొంగ పరిపాలన, లేబర్ బతకలేరు. సో మీకైతే ఈ 5 ఏళ్ళ పరిపాలన నచ్చలేదు? అసలు ఈ పరిపాలన నచ్చలేదు. ఏంది పని చేసే కార్మికులకి ఏముంది, ఏంటి ఉసుక లేదు, ఏమి లేదు. పని చేసేవాడికి జీవనం కలవాలిగా. ఏంటి ఇచ్చినోడికి ఇస్తున్నాడు పథకాలు, దేనికి లేదు. ఇటు భవన కార్మికులకి ఏదో ఒకటి సాయం చేయలే, కరోనా అది కూడా చేయలే.